ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తున్నాం. తమ్ముడు కొంచెం షార్ప్ పెట్టు, షార్ప్. మరి అద్భుతమైన సమయమందు మనమందరము ప్రభునామమును స్తుతించడానికి, ప్రైజ్ ద లార్డ్, 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 గ్లోరీ టు గాడ్. ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభునామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి యొక్క ప్రాంతంలో అద్భుతమైన దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్న దైవజనులు డాక్టర్ సురేష్ కుమార్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అయ్యగారితో అనేకమైన సంవత్సరాల నుండి మరి చక్కటి పరిచయము అలాగే సహవాసము కలిగి ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయాన్ని అనుగ్రహించారు. మోక్ష మార్గం అనే టీవీ ఛానల్లో అయ్యగారు వాక్య పరిచయం చేసేవారు. అదే సమయంలో నేను కూడా ఆ వాక్య పరిచర్య చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలోనే మరి అమలాపురంలో కూడా దైవజనులు చక్కటి పరిచర్య వారు జరిగించారు. దేవుని యొక్క సేవలో వ్యయ ప్రయాసలతో సేవాభారము కలిగిన మరి గొప్ప దైవజనులు. అంత మాత్రమే కాదు, నా వివాహం జరిగినప్పుడు మరి మా యొక్క వివాహంలో కేక్ కటింగ్ సర్వీస్, ఆ యొక్క కేక్ కటింగ్ దైవజనులు ప్రార్థనతో వారి యొక్క ప్రార్థన ఆశీర్వాదాలతో మేము కేక్ కటింగ్ చేసి ప్రభు నామాన్ని మహింపరిచాం. మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. నా మ్యారేజ్ ఆల్బమ్ చూసినప్పుడల్లా అయ్యగారు ఖచ్చితంగా జ్ఞాపకం వస్తారు. ఆ పెద్ద ఫోటో మరి అయ్యగారు ప్రార్థన చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను చూసి అయ్యగారిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. మరి చక్కటి సమర్పణ సేవాభారము కలిగిన గొప్ప దైవజనులను బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తూ వారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు మరి ప్రభు పేరట తెలియజేస్తున్నాం. దైవజనులకున్న భారం ఎంత గొప్పదంటే మరి మార్టేర్ నుండి ప్రతి ఆదివారం ఆరాధన చూసుకుని, ఇక్కడ ఆరాధన చూసుకుని అమలాపురం నైట్ టైం అక్కడ ఆరాధన జరిగేది. మరి రాత్రికాల సమయంలో అక్కడికి వచ్చి మరి ఎంతమంది ఉన్నా కానీ మరి కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వచ్చి అక్కడ సంఘాన్ని ఎంతగానో బలపరిచేవారు. ఒకసారి అదర్ స్టేట్స్ నుంచి ఎవరినో ఒక దైవజనులు తీసుకొచ్చారు. అప్పుడు అక్కడ అనువాదం చేయడానికి నేను వచ్చాను. అయ్యగారు మరి చాలా గొప్ప పరిచర్య దైవజనుల ద్వారా జరిగించబడుతూ వస్తుంది. అయినప్పటికీ వారి శరీరము సహకరించకపోయినా వారి కలిగి ఉన్న గొప్ప సేవాభారాన్ని బట్టి నేను ప్రభుని మహింపరుస్తున్నాను. అలాగే మరి మా ప్రియులు కృపావరం గారిని గురించి మరి ఎన్ని విషయాలు చెప్పినా తరగదనమాట. మరి వారు కూడా మా యొక్క బ్రాంచ్ సంఘమైన ముక్కామంలో ప్రవచన దేవుని సంఘంలో మరి పెద్దలుగా ఎన్నో సంవత్సరాల నుండి వారు వాడబడుచు మరి దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో పరిచర్యలో మరి సహకరించిన కుటుంబం. మరి వారిని మేము ప్రిన్సిపల్ కృపావరం గారు అని పిలుస్తాం. మరి చక్కటి ఉద్యోగం కలిగి దైవజనుల ఎడల ఎంతో ప్రేమ కలిగి దైవజనులను గౌరవించి ప్రేమించే మనసు కలిగిన గొప్ప సహోదరులు. అలాగే సేవాభారము కలిగిన మరి వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఆ వాణి గారు వారి బిడ్డలను బట్టి ప్రభును మహింపరుస్తున్నాం. మేము సంతోషించే విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలా దుర్బోధలు ఉన్నాయి. మరి వేరే ప్రాంతం వెళ్ళారు, మరి ఏ చర్చికి వెళ్తారు ఏంటో, ఎలాంటి సహవాసం దొరుకుతుందని
మేము భయపడ్డాం. కానీ ఎప్పుడైతే సురేష్ కుమార్ అయ్య గారి యొక్క సహవాసం అని అన్నారో దేవుణ్ణి ఎంతగానో స్తుతించాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారిని బట్టి ఈ యొక్క పరిచర్లో వారు కూడా ఎంతగానో వాడబడుచున్న విధానం బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మీకు అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులరా, ఈ యొక్క సంఘము స్థాపించబడి 15 సంవత్సరాలు మరి పూర్తయిన ఈ యొక్క శుభ సందర్భంగా మీ అందరికీ కూడా మరి వార్షికోత్సవ శుభాకాంక్షలు నేను తెలియచేయచ్చు ఉన్నాను. మరి ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సంఘము స్థాపించబడడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రియులరా, అనేకమైన సంఘాలు ఈ భూప్రపంచంలో ఉన్నాయి. వివిధమైన పేర్లతో అనేకమైన సంఘాలు పిలువబడుతూ ఉన్నాయి. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, 100 మంది, 1000 మంది, లక్షల మంది కలిగిన సంఘాలు ఉన్నాయి. అయితే మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఏ సంఘమును మనం మాదిరిగా తీసుకోవాలి, ఏ సంఘాన్ని మనం మాదిరిగా తీసుకుని ఈ వార్షికోత్సవ దినోత్సవమునందు నుండి మనము ముందుకు ప్రయాణము చేయవలసిన పరిస్థితి ఉంది. బైబిల్ గ్రంథములో అనేకమైన సంఘాల గురించి వ్రాయబడింది. అందులో ఒక సంఘమును గూర్చి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆ సంఘము పేరు మాసిదోనియా సంఘము. ఆ సంఘము పేరు మాసిదోనియా సంఘము. ఈ మాసిదోనియా సంఘాన్ని గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎందుకు ఈ మాసిదోనియా సంఘాన్ని గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, ఈ సంఘము నుండి మనము నేర్చుకోవలసిన అనుభవాలు ఏమిటి, ఎటువంటి అనుభవాలు ఈ సంఘములో, మాసిదోనియా సంఘములో ఉన్నాయి అని మనము ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాసిదోనియా సంఘాన్ని గురించి మనము ధ్యానం చేయగలమండి. అందులో మొట్టమొదటి విషయాన్ని గనుక మనము ధ్యానం చేస్తే, మాసిదోనియా సంఘము ఇది ఒక దర్శనముతో ప్రారంభించబడిన సంఘం. The Church of Macedonia was established with a great vision. ఇది ఒక గొప్ప దర్శనముతో ప్రారంభించబడిన సంఘం అని మనం చూస్తున్నాం. ప్రియుల వాక్యమును మనం ధ్యానం చేస్తే అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 9వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ఆ దర్శని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ప్రియులారా, ఈ మాసిదోనియా సంఘము ఒక దర్శనముతో స్థాపించబడిన సంఘము. ఒక దర్శనముతో ఇది స్థాపించబడింది అని మనము ధ్యానిస్తున్నాం. అసలు మాసిదోనియా అంటే ఏమిటి? మాసిదోనియా అనేది ఇది ఒక పట్టణము కాదండి, ఇది ఒక ప్రాంతము కాదు. మాసిదోనియా అనేది ఇది ఒక దేశము అని మనం ధ్యానించాలి. ఎందుచేతనంటే 9వ వచనంలో మనం చూస్తున్నాం. అంతకు ముందు వచనాలు ధ్యానిస్తే 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించడానికి, సంఘాలు స్థాపించడానికి వివిధమైన ప్రదేశాలు గుండా వెళుతూ ఉండగా, ప్రియులారా, ఎక్కడికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు?
ఆసియాలో వాక్యం చెప్దామని ప్రయత్నం చేయడానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. అప్పుడు వారు పృగయ గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ అక్కడ కూడా యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ప్రియులారా, అక్కడ వివిధమైన ప్రదేశాల్లో సువార్త ప్రకటిందామని ప్రయత్నించినప్పుడు ఆసియాలో సువార్త ప్రకటించవద్దని పరిశుద్ధాత్మ ఆటంకపరిచింది. బితూనియాకు వచ్చారు, అక్కడ కూడా యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలచి, పౌలు గారికి ఒక దర్శనం కలుగుతుంది. అయ్యా, ఎక్కడికి మేము సువార్తను ప్రకటించాలి? ఏ ప్రాంతంలో మేము సువార్తను ప్రకటించాలి? ఏ సంఘములో మేము సంఘాన్ని స్థాపించాలి అని చెప్పి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనము కలుగుతుంది. అదేంటంటే, మాసిదోనియా దేశస్థుడు ఒక ఆయన వచ్చి ఆయన ముందు నిలిచి ఆయన అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, నీవు వచ్చి మాకు సహాయము చెయ్యి, నీవు వచ్చి మాకు సహాయము చేయమని మమ్మును వేడుకున్నట్లు ఆయనకు దర్శనములో కలిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? వెంటనే అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని వెంటనే నిశ్చయించుకుని మాసిదోనియా వెళ్ళుటకు మేము ప్రయత్నము చేశాం. ప్రియులారా, ఇక్కడ ఈ పాలకొల్లు ప్రాంతంలో ఈ సంఘము స్థాపించబడ్డమంటే ఇందాక మనం సాక్ష్యం విన్నాం. ఇది యాదృచ్ఛికంగా స్థాపించబడిన సంఘము కాదు. ఇదేదో కావాలని స్థాపించబడిన సంఘము కాదు. ఇక్కడ ఈ సివైఎఫ్ అండి అయ్యగారు, మన చర్చ్ సిఎఫ్ఐ సంఘము ఒక దర్శనముతో ఇది ఇక్కడ స్థాపించబడింది అని చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఇది ఒక దర్శనముతో స్థాపించబడింది. ఎందుకంటే ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు దర్శనముతో స్థాపించబడడం లేదండి. కొన్ని సంఘాలు కులం పేరుతో ప్రారంభమవుతున్నాయి. కుల ప్రాతిపదికన సంఘాలు స్థాపించబడుతున్నాయి. కొన్ని సంఘాలు ఇంటి పేర్లతో, ఇంటి పేర ప్రాతిపదికన సంఘాలు స్థాపించబడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు వర్గాల వారీగా సంఘాలు స్థాపించబడుతున్నాయి. మీరు గమనించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మాసిదోనియా సంఘము ఒక దర్శనముతో పౌలు గారు ఏ విధంగా స్థాపించారో ఈ పాలకొల్లు ప్రాంతంలో కూడా ఈ సంఘము దైవజనుల ద్వారా ఒక దర్శనముతో స్థాపించబడింది. దర్శనముతో స్థాపించబడింది కాబట్టి ఈ 15 సంవత్సరాల్లో ఇన్ని ఆత్మల రక్షణ దేవుడు ఈ సంఘములో అనుగ్రహింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంత అద్భుతమైన పంటను మనం ఈ రోజున మనం చూస్తున్నాం. గల కారణం ఏంటో తెలుసా? సంఘము దేవుని యొక్క దర్శనముతో స్థాపించబడాలి. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుతారట. ఇంగ్లీష్లో రాయబడింది, వేర్ దర్ ఈస్ నో విజన్ పీపుల్ విల్ పరిష్. దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారు. దర్శనం అనేది ఉండాలి. ప్రియులారా, ఈ 15వ వార్షికోత్సవ దినమందు సంఘానికి నేను ఒక ప్రకటన చేయించున్నాను, ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. అదేంటో తెలుసా? నీకంటూ ఒక దర్శనం ఉండాలి. దైవజనులు దర్శనంతోనే ఇక్కడ సంఘాన్ని స్థాపించారు. ఆయనకంటూ ఒక దర్శనం ఉంది.
పాలకొల్లు ప్రాంతంలో 33 సంవత్సరాల క్రితం ఒక దర్శనముతో దేవుని యొక్క సంఘాన్ని ఆయన స్థాపించారు. ప్రియులారా, ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు ఇదిగో అనేకమైన ఆత్మలు రక్షించబడాలని ఒక దర్శనముతో సంఘాన్ని స్థాపిస్తే, మరి సేవకునికి ఉన్న దర్శనం సంఘానికి ఉందా? సంఘము ఒక దర్శనం కలిగి ఉండాలి. ఈ 15వ వార్షికోత్సవం నుండి మనము కలిగి ఉండవలసిన దర్శనం ఏంటి? అయ్యా, ఈ సంవత్సరంలో లేదా రానున్న కొన్ని సంవత్సరాల్లో మా సంఘమంతా కొన్ని ఆత్మలను మేము ప్రభు కొరకు రక్షించాలి అనే దర్శనం ఉందా? మేము కొన్ని ఆత్మలు మేము రక్షిస్తాం. మేమందరము కూడా ఒక్కొక్కరు ఒక్కో ఆత్మను రక్షించి ప్రభు యొక్క సన్నిధికి మేము నడిపిస్తాం. ఈ సంవత్సరం నుండి మేము సంఘము కొరకు ఇంకా అధికముగా మేము ప్రయాసపడతాము. ఈ సంవత్సరం నుండి ఇంకా ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో సేవకునికి మేము సహకరిస్తాము, మేము చేయూతనిస్తాం అనే దర్శనం నీలో ఉందా? మాసిదోనియా సంఘము దర్శనముతో స్థాపించబడింది. ప్రియులారా, భారతదేశంలోనికి సెయింట్ థామస్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు, అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, భారతదేశంలోనికి కేరళ రాష్ట్రంలోనికి ప్రియ దేవుని బిడ్డరా మొట్టమొదటిగా భారతదేశంలో అడుగు పెట్టాడు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని. ఆయన ఒక దర్శనంతో వచ్చాడండి. భారతదేశంలో ఉన్న సంఘము ఒక దర్శనముతో ఇది స్థాపించబడింది. ఒక దర్శనముతో తోమా భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చినప్పుడు కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిగా 4 బ్రాహ్మణ కుటుంబాలు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు, రక్షణలోనికి వచ్చారు. నిమ్న జాతుల వారు కాదండి మొదటిగా ప్రభుని నమ్ముకున్నది. ప్రియులారా, ఆ కేరళలో దర్శనముతో సంఘాన్ని స్థాపించి సువార్తను ప్రకటించి ఆత్మలు రక్షించి ఆ తరువాత తమిళనాడు రాష్ట్రానికి వచ్చారు. ఆనాటి కాలంలో మన ఆంధ్ర రాష్ట్రము కూడా మరి తమిళనాడుతో కలిసి ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి కూడా సువార్త వచ్చింది. ప్రియులారా, అదే దైవజనుడు దర్శనముతో భారతదేశానికి వచ్చి సంఘాన్ని స్థాపించాడు కాబట్టి ప్రియులారా, ఆ దర్శనము కొరకు, ఆ సంఘ స్థాపన కొరకు, ఆ సువార్త పని కొరకు ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన ప్రాణం పెట్టేశాడు. తరుతూలియన్ అనేటువంటి ప్రియులారా సంఘ చరిత్రకారుడు చెప్పిన విషయం ఏంటో తెలుసా? హతసాక్షుల యొక్క రక్తపు బిందువులు సువార్తకు విత్తనములు. స్తోత్రం కలుగునుగాక. ఆ దర్శనముతో స్థాపించబడిన సంఘాన్ని బట్టి ఈ రోజున భారతదేశంలో అనేకమైన సంఘాలు లేపబడ్డాయి, అనేక మంది సేవకులు లేపబడ్డారు. అంత మాత్రమే కాదు, మన భారతదేశంలో 5 రాష్ట్రాలు క్రైస్తవ రాష్ట్రాలుగా మార్చబడ్డాయి. ఎందుచేతనో తెలుసా? తోమా ఒక దర్శనముతో భారతదేశంలో సంఘాన్ని స్థాపించాడు. అపోస్తలుడైన పౌలు గారు మాసిదోనియా సంఘము ప్రియులారా ఆ దేశంలో ఒక దర్శనముతో దేవుని యొక్క సంఘాన్ని స్థాపించారు. పాలకొల్లు ప్రాంతంలో దైవజనులు ఇదిగో సురేష్ కుమార్ అయ్య గారిని ఏర్పరచుకుని, చూడండి, ఎవరో ఒక కుటుంబం అక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఒక్క కుటుంబంతో సంఘము స్థాపించి ఇన్ని ఆత్మల యొక్క రక్షణ ఈ గ్రామంలో చూడగలిగామంటే ఇది ఖచ్చితంగా దేవుని దర్శనముతో ఈ సంఘము స్థాపించబడింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సంఘము దర్శనముతో ప్రారంభించబడింది. రెండవది, ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు రెండవ విషయం ఏమిటి అని ఆలోచిస్తే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి మనము ధ్యానం చేస్తున్నప్పుడు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు చెప్దామా?
హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మాసిదోనియా సంఘములు అని ఉపయోగించాడు. సంఘము కాదు, ఏమండి, ఏకవచనం కాదు, బహువచనం. ఏమంటున్నాడు? సంఘములు. అంటే ప్రియులారా, ఈ దేశములో ఆయన సువార్తను ప్రకటించినప్పుడు అవి విస్తరించి అనేకమైన సంఘములు లేపబడ్డాయి అక్కడ. అందుకనే మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన కృప రెండవది ఏంటో తెలుసా? శ్రమలలో సంతోషించిన సంఘం. ఏం చేస్తున్నట్టండి? ఎలా అనగా, వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. హల్లెలూయా. ఈ సంఘము శ్రమలలో సంతోషించిన సంఘం. ప్రియులారా, మన సంఘము కలిగి ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? సంఘానికి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఏమండి, శ్రమలు లేని సంఘం ఎక్కడైనా ఉందా? సంఘం అన్న తర్వాత ఖచ్చితముగా సంఘానికి శ్రమలు వస్తాయి. చూడండి, మాసిడోనియన్ చర్చ్ రిజాయిస్డ్ ఇన్ ద ట్రిబులేషన్. శ్రమలలో ఈ సంఘము సంతోషిస్తుందండి. ప్రతి సంఘానికి శ్రమలు అనేవి ఉంటాయి. శ్రమలు లేని సంఘము ఏది కూడా లేదు. ఖచ్చితంగా అనేకమైన శ్రమలు. ప్రియులారా, మాసిదోనియా సంఘ పరిస్థితి కూడా మనం చూస్తే ఏటట, మరియు అనేకమైన శ్రమల వలన పరీక్షించబడగా. ఏమండి, సంఘానికి అనేకమైన శ్రమల చేత సంఘము పరీక్షించబడుతుంది. అనేకమైన శ్రమలు. ప్రియులారా, పౌలు గారు కూడా చెప్తూ ఏమనంటాడో తెలుసా? ఆ 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము, చూసారా, మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరానికి విశ్రాంతి లేదు. ఎందుకట? ఎటు పోయినను మాకు శ్రమలే కలిగెను, వెలుపల పోరాటము, లోపల భయమును మాకు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏటట, ఈ యొక్క మాసిదోనియా దేశములో సంఘము స్థాపించబడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు శ్రమలే. ఎక్కడికి వెళ్ళినా మాకు శ్రమలు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. ఎటు వెళ్ళినా శ్రమలు. ఇందాక అయ్యగారు చెప్పారు, ఇక్కడ సంఘము స్థాపించబడినప్పుడు సహకరించిన కుటుంబం కూడా ఎన్నో శ్రమలను ఎదుర్కోవలసి వచ్చింది. మేము కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కోవలసి వచ్చింది. ప్రియులారా, శ్రమలు లేకుండా ఎక్కడా సంఘము ఉండదు. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఏమన్నాడు తెలుసా? మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరమునకు ఏమాత్రము అసలు విశ్రాంతి లేదయ్యా. ఎక్కడికి వెళ్ళినా మాకు శ్రమలు కలుగుతున్నాయి, ఎటు పోయినా మాకు శ్రమలు కలుగుతున్నాయి. ఇదిగో లోపల భయము కలుగుతుంది, బయట మాకు పోరాటం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో శ్రమలలో సంఘము స్థాపించబడినప్పటికీ, ఆ సంఘమునకు ఎటువంటి శ్రమలు ఎదురైనప్పటికీ, ఎటువంటి శ్రమల గుండా ఆ సంఘము వెళ్ళినప్పటికీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘము చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ శ్రమలలో సంఘము సంతోషించింది. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, సంఘానికి శ్రమలు కలిగినప్పుడు సంఘము నీరసిల్లిపోద్ది, సంఘము బలహీన పడిపోద్ది. సంఘములో చాలా మంది ప్రియుల కృంగిపోతూ ఉంటారు. సంఘమునకు శ్రమ కలిగినప్పుడు సంఘము చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? ఆ శ్రమలలో మనము ఏమి చేయాలి? మనము సంతోషించాలి. అంత మాత్రమే కాదు, ఆ శ్రమలు కలిగినప్పుడు సంఘము భారము కలిగి ప్రార్థన చేయాలి. పాస్టర్ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ప్రియులరా, పాస్టర్ గారు చెరసాల్లో నిద్రపోతున్నాడు. కానీ సంఘము మాత్రం నిద్రపోలేదు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. హల్లెలూయా. సంఘము, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున కలిగి ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? శ్రమలలో సంతోషించే సంఘముగా మన సంఘము మార్చబడాలి.
ప్రస్తుత కాలంలో చూస్తే భారతదేశంలో ఉన్న యేసుక్రీస్తు వారి సంఘానికి ఎన్నో శ్రమలు వస్తున్నాయి. 3 రకాల శ్రమలు ఉన్నాయండి. 3 రకాల శ్రమలు. నెంబర్ 1, సంఘానికి ప్రభుత్వం వలన శ్రమలు ఎదురవుతున్నాయి. ఎలాగండి? ప్రభుత్వం వలన సంఘానికి శ్రమలు ఎదురవుతున్నాయి. ఏదొక రీతిగా క్రైస్తవ్యాన్ని బలహీనపరచాలని ప్రియులారా ప్రభుత్వం వలన సంఘానికి శ్రమలు ఎదురవుతున్నాయి. రెండవది మనం చూస్తున్నప్పుడు సంఘానికి శ్రమలు ఎవరి ద్వారా కలుగుతున్నాయంటే మత ఛాందసవాదుల వలన. ఎవరి వలనండి? మత ఛాందసవాదులు. ఏదో మనం ఒక వ్యక్తిని సువార్త ప్రకటించి త్రాగుబోతును మారుస్తున్నాం, ఆ యొక్క దుర్మార్గుని మారుస్తున్నాం, పాపాత్ములను పరిశుద్ధులుగా క్రీస్తు మార్గంలో నడిపిస్తూ ఉంటే కొంతమంది మత ఛాందసవాదులు ప్రియులారా ఎంతగానో చెలరేగిపోయి మీరు మత మార్పిడి చేస్తున్నారని ప్రియులారా సేవకులను ఎంతగానో హింసిస్తూ, సంఘాలను హింసిస్తూ, ప్రియులారా ఎంతగానో క్రైస్తవ్యాన్ని మీద బురద చల్లుతూ యూట్యూబ్లోను వివిధమైన ఛానల్స్లోను ప్రియులారా క్రైస్తవ్యం మీద, బైబిల్ మీద, దేవుని యొక్క సేవకుల మీద ఎంతో బురద చల్లి సంఘానికి శ్రమను కలుగ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి శ్రమలు సంఘానికి కలుగుతున్నప్పుడు సంఘము చేయవలసిన పనేంటి? ఇదిగో సంఘానికి శ్రమలు వస్తున్నాయి, సంఘానికి శ్రమలు కలుగుతున్నాయని మనము నిరసిల్లిపోవడం కాదు, ఆ సమయంలో ప్రార్థించాలి, ఆ శ్రమలలో మనం అత్యధికముగా సంతోషించాలి. మూడవదిగా సంఘానికి శ్రమలు ఎలా కలుగుతున్నాయంటే ప్రియుల అబద్ధ బోధకుల వలన సంఘానికి శ్రమలు ఎదురవుతున్నాయి. ఎవరి వలనండి? అబద్ధ బోధకులు. యేసుక్రీస్తు వారు చెప్పారు అబద్ధ బోధకుల గురించి, మీరు జాగ్రత్త పడండి, వారు గొర్రె చర్మం తొడుక్కుని మీ యొద్దకు వస్తారు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా ధ్యానించి సత్యమైన బోధ యందు నువ్వు కట్టబడి ఉండాలి. కట్టబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రం. ప్రియులారా రెండవది, ఈ మాసిదోనియా సంఘము ఏమి చేస్తుంది తెలుసా? శ్రమలలో ఏంటట? అత్యధికముగా సంతోషించిన సంఘం. మనకు కూడా శ్రమలు వస్తాయి. ఏదో ఒక రీతిగా అపవాదైన సాతానుడు శ్రమలు కలిగిస్తాడు. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనము సంతోషించే వారిగా ఉండాలి. నెంబర్ 1, మాసిదోనియా సంఘము దర్శనము కలిగిన సంఘం. రెండవది, శ్రమలలో సంతోషించిన సంఘం. మూడో విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ సంఘము కలిగి ఉన్న అనుభవాల్లో మూడవది ఏంటో తెలుసా? ప్రియులారా 2వ వచనము 2వ భాగం, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియులారా 3వ అనుభవం ఏంటో తెలుసా? వీరు నిరుపేదలైనప్పటికీ వీరి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎంత గొప్ప అనుభవం అండి. ప్రియులారా వీరు దాతృత్వమునందు విస్తరించిన సంఘం ఇది. దాతృత్వమునందు విస్తరించిన సంఘం. దాతృత్వం ఏమండి? దేవునికి ఇవ్వాలి అని అనుకుంటే మనం ధనవంతులమే కావలసిన అవసరత లేదు. అందరూ జాగ్రత్తగా వినాలి. ఇఫ్ యు వాంట్ టు గివ్ టు ద లార్డ్, మనం ప్రభువునకు గనక ఇవ్వాలి అనుకుంటే వి డు నాట్ నీడ్ టు బి రిచ్. మనము ధనవంతులుగా ఉండవలసిన అవసరత లేదు. చాలా మంది అనుకుంటా ఉంటారు, చెప్తా ఉంటారు, అయ్యా దేవుడు గనుక నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను దేవునికి ఇస్తాను, దేవుడు గనుక నన్ను కోటీశ్వరుని చేస్తే నేను దేవునికి ఇస్తాను, దేవుడు గనుక నాకు ఆస్తులు ఇస్తే నేను దేవునికి ఇస్తాను. వీళ్ళు ఒక మాట చెప్తున్నాను, మనం దేవునికి గనక ఇవ్వాలి అని అనుకుంటే మనము ధనవంతులుగా అవ్వవలసిన పరిస్థితి లేదు, అక్కర్లేదు. దేవునికి ఇచ్చే మనస్సు దేవునికి కావాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సంఘము వీరు నిరుపేదలటండి. ఎలాంటి వారు వీళ్ళు? ధనవంతులు కాదు, ఏమండి అతి ధనవంతులు కాదు, మధ్య తరగతి వారు కాదు. వీరెవరు తెలుసా? నిరుపేదలు.
నిరుపేదలైనప్పటికీ వీరిని గూర్చి ప్రియులారా పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? చదవన మాటను, వీరు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించెను, ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యమిస్తున్నాను. హల్లెలూయా. దైవ సేవకుడు సాక్ష్యమిస్తున్నాడు. దైవ సేవకుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడండి. పౌలు గారు మాసిదోనియా సంఘాన్ని గూర్చి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? వారు నిరుపేదలే కావచ్చు, వారు సామర్థ్యము కంటే ప్రియులారా వారి సామర్థ్యము కంటే అత్యధికముగా దేవుని పని నిమిత్తం వారిచ్చి ఏం చేస్తారట? దేవుని యొక్క సేవకు వారు సహకరించిన వారు. ఈ రోజున ఎంతమంది సంఘములో దాతృత్వాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది దాతృత్వాన్ని కలిగి ఉన్నారు? ప్రియులారా, దేవుని యొక్క పరిచర్య జరగాలి అంటే ఖచ్చితముగా దేవుని యొక్క సేవలో సహకరించేవారు కావాలి. దేవుని యొక్క సేవలో గుప్పెలు విప్పేవారు కావాలి. దేవుని యొక్క సన్నిధిలో దశమ భాగాలు ఇచ్చేవారు కావాలి. దేవుని యొక్క సంఘములో ప్రియులారా దాతృత్వము కలిగి దేవుని యొక్క సన్నిధిలో సహకరించేవారు సంఘములో లేపబడాలి. ఏమండి, వీళ్ళు నిరుపేదలు. మాసిదోనియా సంఘము వ్యాపారవేత్తలు కలిగిన సంఘము కాదు ఇది. మాసిదోనియా సంఘము ఉద్యోగస్తులు ఉన్న సంఘము కాదు ఇది. ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే నిరుపేదలైన సంఘం అండి. నిరుపేదలైనప్పటికీ ఒక విషయం చెప్తున్నాను, దేవునికి ఇచ్చుటలో ప్రియులారా వారెట్టి పరిస్థితుల్లో వెనకంజ వేయలేదు. నేను చాలాసార్లు నా ప్రసంగాలు చెప్తాను. విలియం కోల్గేట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే కోల్గేట్ కంపెనీ అధినేత. ఆయన ప్రియులారా ఒకానొక సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నాడట. అలాంటి సమయంలో ఒక వాడ నావికుడు, ఆ పడవ నావికుడు సువార్తను ఆయనకి ప్రకటించాడు. ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకున్న తర్వాత చిరు వ్యాపారం ఆయన ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చిరు వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆయనకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 90 రూపాయలు వచ్చిందటండి. 90 రూపాయలు. పిల్లలు మీరు గమనించండి, ఆ 90 రూపాయలు దేవునికి ప్రార్థన చేసి ఆయన ఏం చేశాడంటే 9 రూపాయలు దేవునికి భాగం ఇచ్చాడు. పిల్లరా, దేవుడు అతడు ఇచ్చిన దాన్ని చూశాడు. అది చాలా స్మాల్ కావచ్చు, చిన్నదే కావచ్చు. ఏం జరిగిందో తెలుసా? అతని ఆదాయము అభివృద్ధి చెందడం ప్రారంభించింది. 90 రూపాయలు. పిల్లరా, దేవునికి నమ్మకంగా తన దాతృత్వాన్ని ఇచ్చినప్పుడు, దాతృత్వం కలిగినప్పుడు 90 రూపాయలు తర్వాత 900 అయింది, తర్వాత 9,000 అయింది, తర్వాత 90,000 అయింది, తర్వాత 9 లక్షలు అయింది, తర్వాత 90 లక్షలు అయింది, 90 కోట్లు అయిపోయింది. పిల్లలు మీరు జాగ్రత్తగా గమనించాలి. వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ హీ గాట్ ద లిటిల్ అమౌంట్, కొద్ది ధనం మాత్రమే అతను పొందుకున్నప్పుడు అతను చేసిన కార్యం ఏంటో తెలుసా? అందులో దేవునికి దాతృత్వాన్ని కలిగి ఉన్నాడండి, దేవుని పట్ల. చివరికి వ్యాపార అభివృద్ధి చెందిన తర్వాత ఒకసారి ఆయన అడుగుతున్నాడు, తన కంపెనీ వారందరినీ కూడా సమకూర్చి, మన వ్యాపారంలో ఏమైనా లాస్ ఉందా? లాస్ ఏమీ లేదని చెప్తున్నారు. అయితే ఒక పని చేద్దాం, నేను ఇంతకు ముందు 10% మాత్రమే దేవునికి ఇచ్చాను, దేవుడు నా వ్యాపారాన్ని అభివృద్ధి పరిచాడు, ఇక మీదట 20% దేవుని పని నిమిత్తం ఇద్దాం. మీకు విషయం చెప్తున్నాను ప్రియులారా, ఏ పరిచర్యన జరగాలంటే ప్రతి పరిచర్యలో, ప్రతి సంఘములో కూడా దేవుని పరిచర్య నిమిత్తం సహకరించేవారు కావాలి. ఉపవాస ప్రార్థన జరగవచ్చు, సభలు జరగవచ్చు, ఏవైనా జరగవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఏ కార్యక్రమం జరిగినా దానికి సహకరించేవారు కావాలి, దాతృత్వం కలిగిన వారు కావాలి. ఈ రోజున ఇదిగో భారతదేశంలో అనేకమైన సంఘాలు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలుగుతున్నాయంటే గల కారణం ఏంటో తెలుసా? అనేక మంది దాతృత్వం కలిగిన వారు దేవుని పనికి వారు సహకరిస్తూ ఉన్నారు. చూడండి ఏం జరిగింది.
20%, తర్వాత 30%, 40%. ఆయన వ్యాపారం అభివృద్ధి చెందే కొలది ఏం జరిగిందో తెలుసా? 90% దేవుని పని నిమిత్తం ఇచ్చి 10% మాత్రమే ప్రియులారా వారు ఉపయోగించుకునేవారు. ఎందుచేత అలా బ్లెస్ అయింది ఏంటంటే దాతృత్వము. ఈ మాసిదోనియా సంఘము కూడా ఎటువంటి అనుభవం కలిగి ఉందంటే, ఇది వారు నిరుపేదలైనప్పటికీ, ప్రియులారా ఒక మాటను మనం చదువుతున్నాం, ఒక మాటను మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు, రోమీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు, రోమీయులకు రాయబడిన పత్రిక, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెలుచున్నాను. ఎందుకనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ్య వారును కొంత సొమ్ము చందా వేయడానికి ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. స్తోత్రం కలుగును గాక. యెరూషలేములో సంఘానికి శ్రమ కలిగినప్పుడు, పిల్లరా, ఆ సంఘానికి ఇదిగో శ్రమ కలిగినప్పుడు వీరు చేసిన కార్యం ఏంటో తెలుసా? చూడండి, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ్య వారును కొంత సొమ్ము చందా వేయడానికి ఇష్టపడారు. ఇంకో మాట ఏమైనా రాయబడిందంటే, వారు ఇష్టపడి దానిని చేశారు. హల్లెలూయా. మనం దేవునికి ఏది చేసినా, ఏది ఇవ్వాలనుకున్నా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఎలా అండి? ఇష్టపూర్వకంగా. పిల్లల వాక్యం సెలవిస్తుంది, ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరండి? ఉత్సాహముగా ఇచ్చు వారిని. ఇష్టపూర్వకంగా వారు ఇష్టపడి దాన్ని చేసిరి. అంటే యెరూషలేములో ఉన్న సంఘము కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మాసిదోనియా సంఘము ఏం చేస్తుంది తెలుసా? కొంత సొమ్ము చందా వేసి ఆ సంఘానికి వారు సహకరించారు. అంటే మాసిదోనియా సంఘము దాతృత్వము కలిగిన సంఘము. 3 విషయాలు చెప్పానండి ఇప్పుడు వరకు. మొట్టమొదటి, సంఘము దర్శనముతో స్థాపించబడింది, దర్శనం కలిగింది. రెండవది, ఈ సంఘము శ్రమలలో సంతోషించింది. మూడవది, ఈ సంఘము దాతృత్వమునందు విస్తరించింది. దాతృత్వము కలిగిన సంఘం. ఈ వాక్యం వింటున్న నీవు ఈ యొక్క యానివర్సరీ డే రోజున ఒక తీర్మానం తీసుకోవాలి. అదేంటంటే, ఈ సంవత్సరం నుండి, ఈ రోజు నుండి మా సంఘములో ఇంకనూ దాతృత్వము కలిగి దేవుని పని నిమిత్తం మేము సహకరిస్తాం. హల్లెలూయా. దాతృత్వం కలిగి మేము దేవుని పని కొరకు సహకరిస్తాం, దాతృత్వం కలిగి దేవుని సేవ నిమిత్తం మేము సహకరిస్తాం అనే తీర్మానం నువ్వు తీసుకోగలవా? 4వ అనుభవం నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. 4వ విషయం, ఈ మాసిదోనియా సంఘము కలిగి ఉన్న 4వ అనుభవం ఏమిటి అని ఆలోచన చేస్తే, 2వ కొరింథీ 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నామండి. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయదుమని మేము అనుకోలేదు. హల్లెలూయా. ఒకసారి చప్పలు కొడుచు బిగ్గరగా, ప్రభు అద్భుతమైన నామమును మహింపద. గట్టిగా చప్పలు కొట్టాలి, ఇంకా బిగ్గరగా. వెనకాల ఉన్న వారు కూడా చప్పలు కొడుచు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు చప్పలు కొడుతుండగా జరిగిన అద్భుతం ఏంటంటే, 5గురు గాఢ నిద్రలో ఉన్నవారు మీరు కూలోనికి వచ్చారు. ఇంకో గొప్ప అద్భుతం ఏంటంటే, ప్రియులారా, ఇక్కడ ఉన్న దోమలు 15 దోమలు చచ్చిపోయాయి. మీకు తెలియదు, కొన్ని దోమలు తిరుగుతున్నాయి ఇక్కడ. మీరు చప్పలు కొడుతుండగా జరిగిన అద్భుతం. డాక్టర్లు అంటున్నారండి, ఈ రోజున చప్పట్లు కొట్టమంటున్నారు గట్టిగా. రోజుకి 10 నిమిషాలు గట్టిగా చప్పలు కొట్టమంటున్నారు. వ్యాయామం అంటండి అది. అదేటట, 10 నిమిషాలు గట్టిగా చప్పలు కొట్టండి. 10 నిమిషాలు చప్పలు కొట్ట. ఒక రోజు నేను ఒక సహోదరు ఇంటికి వెళ్తే, గట్టిగా చప్పలు కొట్టేస్తున్నాడు.
నేను వాళ్ళ అబ్బాయిని అన్నాను, ఏంటి బాబు పరిశుద్ధాత్మగానే వచ్చేసిందా ఏంటి గట్టిగా చప్పలు కొడుతున్నాడని అంటే వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, అయ్యగారు డాక్టర్ గారు రోజు 10 నిమిషాలు గట్టిగా చప్పలు కొట్టడం, అందుకని నేను ఏం చేస్తానంటే గట్టిగా చప్పలు కొడుతున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడో చెప్పింది, సర్వజనులారా మీరు ఏం చెప్పండి, ఏం చెయ్యండి, చప్పట్లు కొట్టుడి. గట్టిగా కొడదామా చప్పట్లు? హల్లెలూయా, ప్రభు నామమును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మాసిదోనియా సంఘము కలిగి ఉన్న 4వ అనుభవం, మొట్టమొదటి అనుభవం ఏంటండి? దర్శనముతో స్థాపించబడింది. ఈ సంఘానికి ఏముంది? ఒక దర్శనం ఉంది. రెండవది శ్రమల్లో సంతోషించింది. మూడవది దాతృత్వములో విస్తరించిన సంఘం. 4వ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సంఘము కలిగి ఉన్న 4వ అనుభవం ఏమిటి ఆలోచన చేస్తే, వారు తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నారట. హల్లెలూయా. దేవునికి ఏం చేసుకున్నారండి? అప్పగించుకున్నారు. దే సరెండర్ themselves to God. వారు దేవునికి అప్పగించుకున్నారు. రెండవది, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అప్పగించుకున్నారు. ఒకటి దేవునికి, తర్వాత దేవుని యొక్క సేవకులకు. మొట్టమొదటిగా ఈ 15వ వార్షికోత్సవం మందు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ఎవరికో నిన్ను నీవు అప్పగించుకున్నావేమో, నీవు దేవునికి సరెండర్ అయిపోవాలి. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. దేవుని పరిచర్యకు అప్పగించుకోవాలి. దేవుని సేవకు అప్పగించుకోవాలి. అంత మాత్రమే కాదు, పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, వారు మాకును తమ్మును తాము అప్పగించుకున్నారు. అంటే దైవ సేవకుని యొక్క నడిపింపునకు వారు అప్పగించుకున్నారు. చాలా సంఘాల్లో దైవ సేవకుని మాట వినరండి. సంఘ విశ్వాసులు దైవ సేవకుని మాట వినరు. ఇందాక అయ్యగారు చెప్పారు, మీలో ఏ విధమైన విభేదాలు లేకుండా ఏక మనస్సు కలిగి దేవుని పనిలో గనుక సహకరిస్తే ఇంకా నువ్వు సంఘములో గొప్ప కార్యాలు చేస్తాము దేవుని కోసం. తెలుసా సంఘం ఏం చేయాలో తెలుసా? దైవ సేవకుడు ఏది చెప్తే ఆ నడిపింపునకు మనం లోబడాలి. దైవ సేవకుని నడిపింపునకు మనం విధేయులం అవ్వాలి. దైవ సేవకుడు ఇదిగో ఆరాధనకు రమ్మంటే ఖచ్చితంగా ఆరాధనలో పాల్గొనాలి. ఇదిగో ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, ఖచ్చితంగా రావాల్సిందే. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, రమ్మని దైవజనుడు చెప్తే ఖచ్చితంగా రావాల్సిందే. అమ్మా ఇది మీరు చెయ్యాలి అని సేవకుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు సంఘము ఖచ్చితంగా జరిగించవలసిందే. వాక్యం చెప్తుందేంటో తెలుసా? దుఃఖముతో వారు ఆ పని చేయడానికి వీలు లేదు. దుఃఖముతో కాక ఆనందముతో సంతోషముతో వారు సేవ చేయనట్లు మీరేం చేయాలి తెలుసా? వారి మాట విని ఏం చేయమంటున్నాడు? వారికి లోబడి ఉండుడి. ఎవరి మాట వినాలి? సేవకుని మాట. మొట్టమొదటిగా దేవునికి మనల్ని అప్పగించుకోవాలి. దేవుని పని నిమిత్తం అప్పగించుకోవాలి. ఇక్కడ కూడి ఉన్న వారిలో ఇంకా ఎవరైనా మీ జీవితాన్ని గనుక దేవునికి అప్పగించుకోని వారు ఉంటే, ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉంటే, ఈ యానివర్సరీ రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. యు సరెండర్ యువర్ సెల్వ్స్ టు గాడ్. దేవునికి నిన్ను అప్పగించుకో. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎప్పుడో నేను దేవుని దగ్గరికి వస్తాను, ఎప్పుడో నేను బాప్తిసం పొందుతాను. నీ జీవితానికి గ్యారంటీ లేదు. పరిస్థితులు బాలేదు, ఈ రోజునే ప్రభువునకు నీ జీవితాన్ని అప్పగించుకో. దేవునికి అప్పగించుకో. చాలా మంది పాపానికి అప్పగించుకుంటున్నారు, చాలా మంది వ్యసనాలకు అప్పగించుకుంటున్నారు, చాలా మంది మొబైల్ ఫోన్స్ లో ఎడిక్ట్ అయిపోతున్నారు, చాలా మంది వివిధమైన వాటికి ఎడిక్ట్ అయిపోయి ప్రియులారా వారి జీవితాన్ని లోకానికి సాతానికి అప్పగించుకుంటున్నారే. ఈ రోజున నిన్ను నీవు నీ దేవునికి అప్పగించుకోగలవా? పౌలు గారు ఈ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఏమనంటాడో తెలుసా? వారు మొదట దేవుని చిత్తం వలన మొదట ప్రభువునకు తమ్మును తాము అప్పగించుకున్నారు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. అయ్యా ఏ పాపములోకి వేళ నువ్వు ఉంటూ ఉన్నా, ఏ వ్యసనములో నువ్వు ఉన్నా, ఏ యొక్క లోకములో నువ్వు కలిసిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి రా.
ఆయన సొంత రక్షకు అంగీకరించు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. పాపానికి అప్పగించుకున్నావు, లోకానికి అప్పగించుకున్నావు, ఎవరో మనుషులకు అప్పగించుకున్నావు, సాతానికి అప్పగించుకున్నావు. కొన్నిసార్లు నీ జీవితాన్ని సాతానుడు కంట్రోల్ చేస్తున్నాడు. యు ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద డెవిల్. యు ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద సాతాన్. నువ్వు సాతాను చేత ఇదిగో ప్రభావితం చేయబడుతున్నావు. వాని కంట్రోల్లో నువ్వు ఉన్నావు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నువ్వు రావాలి. ఆయన దగ్గరకు నువ్వు రావాలి. ఆయనకు నువ్వు అప్పగించుకోవాలి. మొదట వారు ప్రభునికి అప్పగించుకున్నారట. రెండవది ఏంటో తెలుసా? మాకును తమ్మును తాము అప్పగించుకున్నారు. అంటే ఏంటో తెలుసా? దైవ సేవకుని యొక్క నడిపింపు. దైవ సేవకుని యొక్క నడిపింపు. సేవకుడు అంటే ఎవరో తెలుసా? పాస్టర్ అంటే ఎవరో తెలుసా? పాస్టర్ గారు రెండే రెండు పనులు సంఘానికి చేస్తారు. రెండే రెండు పనులు. ఒక రోజున సంఘంలో పలహారాల దగ్గర గొడవ జరిగింది, మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం చదవక్కర్లేదు. పిల్లరా, చిన్న సమస్య. అదేంటంటే కొంతమంది మాకేమో అయ్యా ఒక ముక్క పడుతుంది, వాళ్ళకి 2 ముక్కలు వేస్తున్నారు. మాకేమో ఒకలా వడ్డిస్తున్నారు, వారికి ఇంకొకలా వడ్డిస్తున్నారు. ఇలాంటి సమస్య ఆ సంఘంలో ఎదురైంది. అమ్మ మీరు కాదు, మీరందరూ చాలా మంచోళ్ళు. వందనాలు చెప్పండి, వందనాలు మంచోళ్ళు అంటున్నా కానీ నా వైపు చాలా మంది కోపంగా చూస్తున్నారు. మీరు కాదండి ప్రియులు. అక్కడ ఆ సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దైవ సేవకుడు పౌలు గారు అంటూ ఉంటారు. ఏంటో తెలుసా? మేము వాక్యము బోధించుటమాని ఆహారము పంచిబెట్టుట యుక్తము కాదు. కాబట్టి మీరేం చేస్తారో తెలుసా? ఈ పని చేయడానికి మీలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన 7 మనుషులను మీరు ఏర్పాటు చేసుకోండి. పరిచారకులను మీరు ఏర్పాటు చేసుకోండి. సంఘములో పరిచర్య చేసే వాళ్ళు కావాలి. సంఘములో పరిచర్యలో వాడబడేవారు కావాలి. కొంతమందికి పాస్టర్ గారు చేత ఏమి చేయించాలో ఏం చేయించకూడదు తెలియదు. అన్నీ పాస్టర్ గారే చేస్తారు అనుకుంటారండి. మా చర్చిలో కాబట్టి కూటమి పెట్టింది చాలా సంవత్సరాల క్రితం. ప్రార్థన పెట్టిన తర్వాత వెళ్ళాను. వెళ్తే ఏ విధమైన ఏర్పాట్లు లేవు. ఏ విధమైన ఏర్పాట్లు లేకపోతే నా దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యగారు ప్రార్థన పెట్టాను కదా అన్నది. పెట్టావమ్మా అన్నాను. మరి మైకా ఏదండి అని అడుగుతుంది నన్ను. ప్రార్థన ఎవరు పెట్టారండి? ఆవిడ పెట్టింది. ఎవరు మైకా తేవాలట? నేను మైకా తేవాలట. మా మైకా తేలేదని చెప్పేసి అన్నాను. ఈలోగా మరలా వచ్చింది కానీ చెప్పిడికి వచ్చి అయ్యగారు ప్రార్థన పెట్టాను కదా అన్నది. పెట్టావమ్మా అన్నా నేను. అయ్యగారు మరి బరకం ఏదండి అని అడుగుతుంది. ఏటట? బరకం. ప్రార్థన ఎవరు పెట్టారండి? ఆవిడ పెట్టి. బరకం ఎవరు తేవాలట? నేను తేవాలి. ఇంకా నేను టేబుల్ తేలేదండి అని అడగలేదు నన్ను. ప్రియులారా, మీరు గమనించిన ఆవిడ అదృష్టం ఏంటో, ప్రార్థన ప్రారంభించి స్తోత్రం చెల్లిందుమని నేను పాట మొదలెట్టాను. ఈలోగా కరెంటు పోయింది. మరలా పరిగెట్టుకుంటూ నా దగ్గరకు వచ్చింది. అయ్యగారు పెప్పర్మెంట్ లైట్ ఏదండి అని అడుగుతుంది. ప్రియులారా, ఈవిడ ప్రార్థన పెడితే అప్పుడు నేను సైకిల్ మీద పరిచయం చేశాను. అంటే సైకిల్కి మైకా కట్టుకుని తల మీద బరకం పెట్టుకుని మరి పెప్పర్మెంట్ లైట్ ఎక్కడ కట్టుకోవాలండి? ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ చేస్తే ఆవిడ గారు కూర్చుంటుంది అన్నమాట. అంటే చాలామంది అన్నీ పాస్టర్ గారు చేసుకుంటారు, మేమేం చేసుకోకలేదని అనుకుంటారు. ఈ రోజున సంఘంలో నువ్వు అలా ఉండడానికి వీల్లేదు తెలుసా? సంఘంలో అలా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మేము వాక్య పరిచర్య చేయడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. మేము భోజనాలు పంచిపెట్టడం, ఆహారం వడ్డించడం ఇది కాదు మా పని అంటున్నాడు ఆయన. ఇది కాదు. దీని కొరకు మీరు పరిచారకులను ఏర్పాటు చేసుకోండి. సంఘములో ఒక్కొక్కరు ఒక పని చేసేవారిగా మార్చబడాలి. పౌలు గారు అంటారు, రోమిలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనములో, మనకందరికీ ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించాడు, మనమందరము కూడా పని కలిగి ఉందుము అంటున్నాడు. స్తోత్రం కలుగును కాక. అందరూ ఒకసారి చప్పలు కొడదామా? హల్లెలూయా. మనమందరం ఏం కలిగి ఉందాం? మనమందరము పని కలిగి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, ఇదిగో పంచిపెట్టువాడైతే ఇదిగో సిద్ధ మనసుతోను ఏం చేయాలి? మనమందరము కూడా ఏం చేయాలంటే పనిని కలిగి ఉండాలి. కొంతమందికి ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో, మేము రావడం కూర్చోవడం వెళ్ళిపోవడమే మా పని అనుకుంటారు.
అలా ఉండడానికి నువ్వే లేదు. సేవకునికి రెండే రెండు బాధ్యతలు దేవుడు ఇచ్చాడు. సేవకుడు ఒకటి రెండే రెండు పనులు. అదేంటో తెలుసా? ఆ 6వ అధ్యాయము అపోస్తల కార్యము 4వ వచనం అంటున్నాడు, అయితే మేము వాక్య పరిచర్యందును ప్రార్థన యందును ఎడతెగక యుందుము. చప్పలు కొట్టు గట్టిగా. 2 పనులు ఏంటో తెలుసా? వాక్య పరిచర్య చేస్తాము, రెండవది ఏం చేస్తాము? అయ్యగారు చెప్పారు ఇందాక, లెంట్ డేస్లో ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి 3 గంటలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. అయితే మేము వాక్య పరిచర్య, సేవకుడు వాక్య పరిచర్య చేస్తాడు, పాస్టర్ గారు వాక్య పరిచర్య చేస్తారు, నిన్ను ఆత్మీయంగా నడిపిస్తాడు. రెండవది ఏంటో తెలుసా? ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. మరి మిగిలినన్ని ఎవరు చేయాలి సంఘంలో? వినండి, సంఘంలో ఎవరు చేయాలి? ఆత్మలను ఎవరు రక్షించాలి? సంఘము రక్షించాలి. సంఘంలో పరిచర్య ఎవరు చేయాలి? సంఘ బిడ్డలు చేయాలి. ప్రియులారా, ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఎవరు పరిచర్యలో ప్రయాసపడాలి? సంఘము ప్రయాసపడాలి. చూసారా, చాలామంది సేవకుని చేత ఏమి చేయించాలో ఏమి చేయించకూడదో తెలియదండి. సేవకుని యొక్క కర్తవ్యం, సేవకుని ఏ విధంగా చూడాలో కూడా చాలామంది తెలియని వారుగా ఉంటారు. ఒక రోజున ఒక ఆవిడ చనిపోయిందండి. చనిపోతే సమాధి చేద్దామని వెళ్ళాం. ప్రియులారా, భయంకరమైన వర్షం. సేవకుని ప్రయాస అంటే సామాన్యమైన విషయం కాదు అది. వర్షం తడిచిపోతున్నా, అందరికీ గొడుగులున్నాయి, ఇద్దరు గొడుగు లేదు. పెట్లో ఉన్న ఆవిడికి గొడుగు లేదు, నాకు గొడుగు లేదు. మిగిలిన వాళ్ళందరికీ గొడుగులు ఉన్నాయి. స్తోత్రం. మిగిలిన వాళ్ళందరికీ గొడుగులు ఉన్నాయి. పిల్లలు ఎవరో కాయను గొడుగు పట్టుకొస్తున్నాడు. నేను సంతోషించాను, నేను తడిచిపోతాను గొడుగు పట్టుకొచ్చాడని. అయితే గొడుగు పట్టుకొచ్చింది నాకు, అది పెట్లో ఉన్నవాడికి పట్టుకొచ్చాడు. ఆ పెట్లో ఉన్నవాడి వైపు చూసి నేను అంటున్నాను, నాకంటే నీ పనే బాగుందమ్మా అంటున్నాను నేను. ప్రియులారా, మీరు గమనించండి, మొత్తం మీద సమాధి కార్యక్రమం బరియల్ గ్రౌండ్కి వెళ్ళామండి. ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్తే ఇంతకీ గొయ్యి తవ్వలేదు. వాళ్ళు పెట్టి పక్కన పెట్టి గొయ్యి తవ్వుతున్నారు. గొయ్యి తవ్వుతున్న నేను వెళ్ళి పక్క కూర్చున్నాను. అప్పటికే పొద్దునుంచి ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, నీరసం వచ్చి కూర్చుంటే ఈలోగా గొయ్యి తవ్వుతున్నవాడు ఒకడు అంటాడు, పాడరగానే రమ్మన్నాడు. ఆల్రెడీ లోడ్ అయిపోయాడని పాడరగానే రమ్మన్నాడు. పాడరగానే నేను అనుకున్నాను గొయ్యి తవ్వేశారేమో, ప్రార్థన చేసి వెళ్ళిపోదామని చెప్పేసి నేను వెళ్తుంటే ఈలోగా ఆయన గారు పాడరగారు గొయ్యి తవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. పాస్టర్ గారు ఏం చేయాలటండి? సమాధి గొయ్యి తవ్వాలట. ప్రియులారా, నేను అన్నాను తవ్వుతాను, నీ గొయ్యి మాత్రం నేనే తవ్వుతాను అని చెప్పేసి అన్నాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చాలామందికి సేవకుని చేత ఏమి చేయించాలో ఏమి చేయించకూడదో తెలియదు. సంఘానికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, సంఘానికి దేవుడు ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు, నీకంటూ దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ సంఘములో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని అప్పగించాడు. నీ పని ఏంటో గుర్తించి సంఘం కొరకు ప్రయాసపడు, సేవ కొరకు ప్రయాసపడు, పరిచర్య కొరకు ప్రయాసపడు. ఇక్కడ ఉన్న మాసిదోనియా సంఘం నెంబర్ 1, వారు దేవునికి అప్పగించుకున్నారు. తర్వాత దైవ సేవకుని నడిపింపునకు వారు అప్పగించుకున్నవారు. 4 విషయాలు చెప్పాను. ఎవరి గురించండి? మాసిదోనియా సంఘాన్ని గురించి. ఆ మాసిదోనియా 4 అనుభవాలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి? ఇది దర్శనముతో. చెప్పండి, దర్శనముతో. మనకు కూడా ఏముండాలి? చెప్పండి, మనకు కూడా ఏముండాలి? ఒక మాట ఇక్కడితో అయిపోలేదు. ఈ రోజు నుండి మన ముందు ఇంకా ఒక దర్శనం ఉండాలి. ఇక్కడ ఉన్న 150 మంది 200 మంది పర్వాలేదు, ఈ 200 మందిలో ఒక దర్శనం ఉండాలి. నా అంతట నేను ఒక ఆత్మను రక్షించాలి. ఈ దర్శనం కనుక నువ్వు కలిగి ఉంటే వచ్చే సంవత్సరానికి ఈ మందిరము సరిపోదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక దర్శనం, నాకంటూ ఒక దర్శనం. నేను ఈ రోజు నుండి దేవుని కొరకు ప్రయాసపడతాను, దర్శనం ఉండాలి. ఈ రోజు నుండి దేవుని సేవకు నేను సహకరిస్తాను, దర్శనం. రెండవది ఏంటో తెలుసా? మాసిదోనియా సంఘము శ్రమలలో, చెప్పండి, శ్రమల్లో ఏం చేసింది? ఒక చర్చికి వెళ్తే సాంబారు గురించి గొడవై రావడం మానేశారట చర్చికి. ఎందుకు సమస్య? ఆ చిన్న సమస్యకే దేవుని మందిరానికి దూరం అయిపోతావా? శ్రమల్లో ఏం చేయాలండి? సంతోషించాలి. మూడవది, వీరు దాతృత్వమునందు మనం ఏం కలిగి ఉండాలండి? దాతృత్వం కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి తీర్మానించుకోండి,
నాకు వచ్చే ప్రతి ఆదాయంలో దశమ భాగం నేను దేవునికి ఇవ్వబోతున్నాను. దేవుని సేవ కొరకు నేను సహకరించబోతున్నాను. ఏ కార్యక్రమం జరిగినా నేను గుప్పెలు విప్పి దేవుని పని నిమిత్తం ఇస్తాను. దాతృత్వమునందు విస్తరించిన సంఘం. 4వది, దేవునికి దైవ సేవకులకు తమ్మును తాము అప్పగించు. ఈరోజు ఇంకా ప్రభు దగ్గర రాకపోతే, ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు. ఆయన సొంత రక్షణ అంగీకరించు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. 2వది, దైవ సేవకుల నడిపింపునకు నిన్ను నువ్వు అప్పగించుకో. ఈ 4 అనుభవాలు నాలో లేవయ్యా. ఈ యానివర్సరీ దినము నుండి, ఈ యానివర్సరీ రోజు నుండి మా సంఘం ఈ అనుభవాల్లో ఎదగడానికి ఇష్టపడుతున్నాం అని ఆశపడిన వారందరూ కూడా ఒకసారి తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. దేవానికి వందనాలయ్యా. మాసిదోనియా సంఘ అనుభవాలు మీరు మాలో దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ 4 అనుభవాలు మా సంఘములో మాకు కావాలి. మేము కూడా దర్శనము కలిగి ఉండాలి. మేము కూడా శ్రమలలో సంతోషించాలి. మేము కూడా అయ్యా దాతృత్వమునందు విస్తరించాలి. మేము కూడా మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవాలి. సేవకుని నడిపింపునకు మేము అప్పగించుకోవాలి. ఈ రోజు నుండి మా సేవకుని మాట మేము వింటాము. ఈ రోజు నుండి సేవకుని ఇదిగో మాటకు మేము లోబడతాము. ఈ రోజు నుండి మాకొచ్చే వాటిలో మేము నీకు భాగం ఇస్తాము, దశమ భాగాలు ఇస్తాం. తీర్మానించుకో. ఈ రోజు నుండి దాతృత్వమునందు మేము విస్తరిస్తాము. ఈ రోజు నుండి అయ్యా మమ్మును మేము శ్రమలు వచ్చిన, ఎన్ని శ్రమలు వచ్చినా మేము సంతోషిస్తాం. ఈ రోజు నుండి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒక దర్శనం కలిగి ఉంటాం. తీర్మానించుకో. వచ్చే సంవత్సరానికల్లా నా వంతుగా నేను ఒక ఆత్మను సంపాదిస్తాను. సంఘం కొరకు ఇంకా ప్రయాసపడతాను. సేవకు నేను సహకరిస్తాను. ఒక తీర్మానం నువ్వు తీసుకుంటావా? అందరూ ఒకసారి చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు నామమును మనం మహింపరుద్దాం. గట్టిగా ప్రభు నామమును మనం స్తుతిద్దాం. గట్టిగా ప్రభు నామమునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. హల్లెలూయా. దేవానికి వందనాలయ్యా. ప్రభువానికి స్తోత్రాలు నాయనా. నీ నామమును మేము హెచ్చిస్తున్నాం. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో మాసిదోనియా సంఘ అనుభవాలు మా సంఘములో కలుగ చేయండి. ఈ సంఘము దర్శనము కలిగిన సంఘం. మా సంఘానికి ఒక దర్శనమునైనా మాలో కలిగించి, సేవకుడు ఎటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడో దర్శనముతో ఈ ప్రాంతంలో సంఘము స్థాపించాడు. మేము కూడా దర్శనం కలిగి మా వంతుగా మేము కొన్ని ఆత్మలు రక్షించే అనుభవం అయినా మీరు మాలో కలగ చేయమని ప్రార్థిస్తున్నాం.
నైనా నీ కొరకు దర్శనము కలిగి నీ పనిలో వాడబడే భాగ్యం దయచేయండి. నైనా సేవ అంటే కేవలం దైవ సేవకులు మాత్రమే కాదు, మేమందరం కలిసి ప్రయాసపడాలని మీరు మాతో మాట్లాడారు. రెండవది, నైనా ఈ సంఘము శ్రమల్లో సంతోషించింది. శ్రమలలో సంతోషించి ప్రార్థించే భాగ్యం మీరు మాకు దయచేయండి. మూడవది, మాసిదోనియా సంఘము అయ్యా దాతృత్వము కలిగి ఉందయ్యా. మేము చాలాసార్లు నీకు ఇవ్వలేకపోతున్నామయ్యా. ఈ రోజు నుండి ఎవరికైనా దశంభాగాలు ఇచ్చే అనుభవం లేకపోతే, నీ సేవలో సహకరించే అనుభవం లేకపోతే, ఈ వాక్యము ద్వారా మీరు మాలో ఒక ప్రేరేపణ కలిగించినైనా నీకు ఇచ్చే వారిగా మమ్మల్ని వాడుకోనైనా, దాతృత్వం కలిగి ఉన్న వారిగా మమ్మల్ని వాడుకోండి. నాలుగవది, మాసిదోనియా సంఘము దేవునికి దేవుని సేవకులకు తమ్మును తాము అప్పగించుకున్నారు. మమ్మును మేము నీకు అప్పగించుకునే భాగ్యం దయచేయండి. నీవి మాత్రమే మా జీవితాన్ని కంట్రోల్ చేయాలి అయ్యా. దైవ సేవకుని నడిపింపనుకునైనా మేము లోబడినైనా, సేవకుడు ఏది చెప్పినా సేవకుని మాటకు విధేయులమయ్యే భాగ్యం మీరు మాలో కలిగించి, నీ పనిలో మేము వాడబడే భాగ్యం మీరు అందరికీ దయచేయండి. నువ్వు మాకు ఏ పనిని అప్పగించావో, నీవు అప్పగించిన పనినైనా మేము అందరం చేయడానికి, నైనా పరిచర్య చేసే పని మీరు అప్పగించారు, సువార్త ప్రకటించే పని మీరు అప్పగించారు, ఇతరులను హెచ్చరించే పనిని మీరు అప్పగించారు, నైనా ఈ సేవకు ఇచ్చే నైనా పనిని మీరు అప్పగించారు. నైనా ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించావు ప్రభువా, ఆ బాధ్యతలు నిర్వర్తించే భాగ్యం అందరికీ దయచేయమని, వ్యయ ప్రయాసలతో సేవ చేస్తున్న నీ సేవకుడు సురేష్ కుమార్ అయ్య గారిని, అమ్మగారిని, సంఘాన్ని, పరిచయం ప్రభువా మీరు దీవించి నీ సేవలో మీరు వాడుకోమని, ఇక మీదట ఇంకనూ నీ కొరకు గొప్ప కార్యాలు మేము చేయవలసి ఉంది నైనా. ఈ పనిలో ఇంకనూ మేము సాగే భాగ్యం, ఇంకా అధికమైన భారముతోనైనా నీ పని మేము చేసే భాగ్యం సంఘానికి మా అందరికీ మీరు కలిగింపచేయమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ చెప్దాం.